జాగ్రత్తగా వినండి. ఆడదానికి మగాడిపై ఇష్టం పెరిగేది ఎప్పుడో తెలుసా? మీరెప్పుడైనా ఆలోచించారా? మగాళ్ళు ఏ పని చేస్తే ఆడవాళ్ళకి నచ్చుతుంది అని ఏ రోజైనా మీరు ఆలోచించారా? అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. అవును, ఈ విషయాల్ని మాత్రం మనసులో ఎప్పుడూ దాచిపెట్టుకోవాలి, అస్సలు వదలకూడదు. మనం 4 ఎంగిలి మెతుకులు విసిరినా సరే ఇక ఒక కుక్క అనేది తింటుంది. అందుకే దానికి ఎవ్వరూ కూడా భయపడరు. చంపి తిన్నా కూడా కష్టపడి తినే స్వభావం ఉంటుంది. కాబట్టి క్రూర మృగానికి అందరూ కూడా భయపడతారు. ఫ్రీగా ఇస్తున్నారు అని దేనికి కూడా ఆశపడకూడదు. నీ దగ్గర అది లేదు ఇది లేదు అని ఇక ఎప్పుడూ కూడా అవతలి వాళ్ళు విసిరి పడేసిన దానికి లోపడకూడదు. ఎప్పటికైనా సరే నిన్ను చులకనగా చూస్తారే తప్ప నీకు మాత్రం విలువ అనేది అస్సలు ఇవ్వరు. చులకనగానే చూస్తారు. ఎందుకో తెలుసా? నీ మనసులో నువ్వు పగబెట్టుకోకు. నువ్వే ముందు వెళ్ళి వీలైతే క్షమాపణ చెప్పు. ముఖ్యంగా మన అనుకున్న వాళ్ళకి చెప్పాలి. ప్రేమ కూడా అమితంగా చూపిస్తావు. దాచుకోకుండా మన అని అన్నీ చెప్పేస్తావు. అసలు ఈ రోజుల్లో మంచితనమే పిచ్చితనం అవుతుంది. ఇక నువ్వు జీవితంలో ఎదగాలంటే నిన్ను పట్టించుకొని వాళ్ళని, చులకనగా చూసే వాళ్ళని దూరంగా ఉంచేసే. ఒక మెట్టు దిగితే తప్పు కాదు కదా. ఈ విధంగానే అనుకో. నిన్ను ఇంకా ఇంకా దిగజారుస్తారే కానీ అందలమైతే ఎక్కించరు. నువ్వు ఈ విధంగా ఒక మెట్టు దిగితే తప్పులేదు కదా అని అనుకోవడం వల్లే వాళ్ళు నిన్ను ఇంకా ఇంకా చులకనగా చూస్తున్నారు. వాళ్ళు అందుకున్న స్థాయిలో నువ్వు నిలబడగలగాలి. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. హనుమంతుడు లంకను కాల్చాడని మాత్రమే చెబుతారు కానీ తన తోక కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవ్వరూ చెప్పడం లేదు కదా. ఆలోచించు. సమాజం కూడా ఇంతే. వాళ్ళు మనలో అన్నవి ఎవ్వరూ చెప్పరు. మనం అన్నవి మాత్రమే గుర్తుపెట్టుకుని చాటింపు వేసి డప్పు కొడతారు. కృష్ణుడంతటి వాడే కంసుడికి నచ్చలేదు. ఇక రాముణ్ణే మెచ్చలేదు ఆ రావణుడు. అలాంటిది అందరికీ మనం నచ్చేలా ఉండలేం కదా. అందరూ మెచ్చేలా ప్రవర్తించలేము కదా. నువ్వు కేవలం నీలానే ఉండు. ప్రశంసల కోసం పాకులాడకు. నీ బాధ్యత నువ్వు చేసుకుంటూ ఉండాలి కదా. ఎప్పుడు అలానే ఉండు. ఎవరి కోసం పాకులాడకు. అలానే ఏది కూడా తెగేంత వరకు లాగకు. ఇలాంటి సుత్తి ఉంటే ఇప్పుడే కట్టిపడేసి. అలానే ఈ రోజుల్లో ఇది అస్సలు నడవదు. అప్పటి మనుషులు వేరు, ఇప్పటి మనుషులు వారి మనోభావాలు వేరు. నిలుపుకోవాలన్న ఆలోచన అవతలి వారికి లేనప్పుడు ఇక నువ్వు ఎంత తాపత్రయపడినా ఏం లాభం చెప్పు? అది నిలవదు అని గుర్తుపెట్టుకో. పెద్ద స్కూల్ చదివించినా సరే చాలా చిన్న స్కూల్ చదివించాలా? మనం ఏ స్కూల్లో ఫీజులు ఎక్కువ తక్కువ ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలి. ఎంత అడ్డంకి అదే. ఆ స్థాయికి మన స్థాయికి మించిన పనులు మనకి మంచిది కాదు కదా. ఆలోచించు. ఇక ఎక్కడ బాగా చెబుతారు, ఫీజులు ఎక్కడ ఎక్కువ ఇస్తారు, ఎక్కడ ఎక్కువగా అందరూ కూడా గుంపులు గుంపులుగా జనాభా కుప్పలు తెప్పలుగా స్కూళ్ళల్లో జాయిన్ అవుతారు. మన బిడ్డని కూడా అక్కడే జాయిన్ చేయాలి. అలా కాకుండా మీరు విలాసాలకు, మీరు పెట్టలేనంత పెట్టుబడికి మీరు ఎక్కువగా మోటించుకుంటే తరువాత ఇబ్బంది పడేదెవరు? మీరే కదా. మీ పరువే పోతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. పిల్లలు కూడా మీరు ఈ విధంగా ఆలోచిస్తే పిల్లలకి కూడా మనం ఇంతే అని తెలిస్తే మంచిది. ఇక అలానే నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు అని బాధపడకు. నిజాన్ని నువ్వు తెలుసుకో. నీ అవసరం వాళ్లకు లేదని కోరికలు తీరిస్తేనే ఇక మొక్కుబడి చెల్లిస్తాడు. చెల్లించేది దేవుడికి అప్పుడే కదా. లేకపోతే దేవుణ్ణే మార్చుకునే రోజులివి. ఇక మనమెంత చెప్పండి? ఆలోచించండి. అవసరం లేదు అంటే నువ్వు ఎంత దిగినా దిగజారుస్తారే తప్ప నిన్ను హక్కున చేర్చుకోరు, పక్కన పడేస్తారు. చేసిన గాయాలు చచ్చినా మర్చిపోకూడదు. అలా పగని పెంచుకొని నువ్వు ఎప్పటికీ కూడా మనసుని చంపుకోకు. వాళ్ళకి కూడా ఆ గాయం నొప్పిని పరిచయం చేయి. అప్పుడు అర్థమవుతుంది. వెళ్ళిపోతారని భయపడకు.
వెళ్ళాలని నిర్ణయించుకునే వారిని మనం అస్సలు ఆపలేం కదా. నీ విలువ ఊరికే పెరగదు, ఇక నువ్వే దాన్ని పెంచుకోవాలి. కలికాలమే తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేసే పిల్లలంటే వాళ్ళకి చులకన. నువ్వు ఏం చేశావని గొప్ప ఈ విధంగా అనాలని చులకన చేస్తారు. ఇక అదే వాళ్లను ఎదిరించి ఏం చేసినా తెలివైన వాళ్ళని మురిసిపోతూ ఉంటారు. చెప్పింది చెప్పినట్లుగా చేసే పిల్లల్ని మెచ్చుకునే రోజులు పోయాయి. అందుకేనేమో అమాయకంగా ఉండే పిల్లలు కనుమరుగయ్యారు. గడిచిన బాల్యం మధురంగా ఉంటుంది కదా. బాల్యం ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందుకే కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణం సంతోషం గురించి ఆలోచించలేకపోతున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని అప్రమత్తం చేసుకుంటున్నారు. ప్రస్తుతంలో బ్రతుకు సంతోషం అదే వస్తుంది. ఇక భార్యాభర్త గొడవ పడకపోతే అసలు వాళ్ళు భార్యాభర్తలే కాదు. నిజమైన ప్రేమలోనే అలకలుంటాయి, కలతలు కూడా ఉంటాయి, బుజ్జగింపులు ఉంటాయి. అసలు ఎలాంటి గొడవ లేకపోతే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సర్దుకుపోయినట్లు నటిస్తున్నారని అర్థం. అన్యోన్యత అంటే అంటీ అంటనట్లుగా ఉండటం కాదు, అన్నీ తానే ఒకరికి ఒకరే ఉండడం. అవును కదా. అలా ఉన్నప్పుడు నీ విలువను తెలుసుకోవడానికి ప్రయత్నించని మనసు, కోల్పోయినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చినా, నువ్వు మానసికంగా బాధపడినా చూసేందుకు ఎవ్వరూ ఉండరు. ఒక్కటి గుర్తుపెట్టుకో, అర్థం చేసుకోకూడదా అంటే అర్థం చేసుకోవాలి. నిజంగా పీరియడ్స్ అంటే అదొక అంటో జబ్బో కాదు. ఇది వరకు రోజుల్లో మిక్సీలు గ్రైండర్లు ఉండేవి కాదు. ఆడవాళ్ళు మిషన్స్ లేకుండా వాళ్లే స్వయంగా చేయాల్సి వచ్చేది. ఇక ఈ పనులన్నీ అందుకే కనీసం ఆ కొద్ది రోజులైనా సరే రిలాక్స్గా రెస్ట్ అనేది తీసుకుంటారని, ప్రశాంతంగా ఉండేవారని మనకి రిలాక్స్గా ఇచ్చేవాళ్ళు. అది కాలక్రమేణా ఎలా అయింది, దూరంగా పెట్టేసి అదొక అంటులా పాపంలా చిత్రీకరించేస్తున్నారు. అసలు ఇప్పటి రోజుల్లో ఇలానే ఉన్నారు కదా. నెలసరి ఉంటేనే పిల్లలు పుడతారు. ఇక అది అంత అపవిత్రంగా చూడాల్సినటువంటి రోగమా? ఆలోచించండి. అస్సలు లేదు కదా. గుర్తుపెట్టుకోండి, కాలానికి తగ్గట్లుగా మనము మారాలి. తప్పదు కదా. రాముడు ఉన్న కాలంలో రావణాసురుడు కొన్ని నీతి నియమాలను పాటించాడు. ఇక అందుకే రాముడు ధర్మం తప్పకుండానే ఉన్నాడు. కృష్ణావతారంలో ఏమాత్రం ధర్మం లెక్క చేయని పాపాత్ములు పుట్టుకొచ్చారు. ఇక అప్పుడు పాండవులు నిరాయుధుడిగా కర్ణుడిని బాణంతో ప్రాణం తీశారు. ద్రోణాచార్యుని చంపడం, దుర్యోధనుని తలపై కొట్టి చంపడం, దుశ్శాసనుని వృక్షస్థలం చీల్చి చంపడం. ఇక అధర్మంగా పోరాడుతున్న ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో కృష్ణుడు పాండవులకి అండగా నిలిచాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పాలి అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో కూడా మీరు ఇలానే ఉండాలి. అప్పుడే సగం జీవితం గెలిచినట్లు. మరి అందరితో కలిసి ఉండాలి, కానీ మనసుకు దగ్గరవ్వాలని మాత్రం ప్రయత్నించకండి. ప్రయత్నించి బాధపడకండి. తిరిగి ప్రేమను వాళ్ళ నుంచి ఆశించొద్దు. మనసు చంపుకొని ప్రాణమున్న బొమ్మలా ఉండాలి. అసలు ఈ రోజుల్లో ఇలానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏ ఆడపిల్ల అయినా సరే, ఏ బంధంలో ఓడిపోయినా సరే, తల్లిగా మాత్రం ఎప్పుడూ కూడా అస్సలు ఓడిపోదు. అసలు ఎందుకు తల్లి ప్రేమతో భార్య ప్రేమను పోల్చడం? ఎవరి ప్రేమ వాళ్ళది, ఎవరి గొప్ప వాళ్ళది. తల్లిలా భార్య ఎప్పటికీ ఉండలేదు. భార్య చేసే సేవలన్నీ అమ్మ ఎప్పటికీ చేయలేదు. ఎవరి స్థానం వాళ్ళదే. ఎవరి గౌరవం వాళ్ళకిస్తే చాలు. ఒకరిది ఒకరికి పోల్చి చేయాల్సిన అవసరం లేదు. తండ్రి ప్రేమతో ఎప్పుడూ కూడా భర్త పోటీ పడలేదు. ఎవరి విధి వాళ్ళు నిర్వర్తిస్తున్నారంతే. నువ్వు ఆ ప్రేమకు బానిస అవ్వాలి తప్పితే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని అయితే ఎప్పుడూ కూడా వేరు చేసి నువ్వు మాట్లాడకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ అనేది అస్సలు చేయకూడదు. వాగేవాడికి సీక్రెట్స్ చెప్పకూడదు. విర్ర వీగేవాడికి నీతులు చెప్పకు. ఇక వినని వాడికే అనుభవాలు అసలే చెప్పకు. తెగించిన వాడితో తలపడకు. తెలివైన వాడితో తెగదంపులు అస్సలు వద్దు అని
గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. అలానే ఒక మగాడికి ఆడదానిపైన మోహం, ప్రేమ, శృంగారం తర్వాత పూర్తిగా పోతాయి. కానీ ఒక ఆడదానికి ఒక మగాడి దగ్గర మోహం, శృంగారం అన్నీ అయిన తరువాతే ఎక్కువ ప్రేమ కలుగుతుంది. ఇంకా ఇంకా ప్రాణంగా ఇష్టం అనేది పెరుగుతుంది. చాలా ఎక్కువగా వాళ్ళని ఆశపడతారు. మరి మగాడిపై ఇష్టం పెరిగేది ఈ క్షణంలోనే. దగ్గరైనప్పుడే, ఒక స్త్రీ ఒక మగాడికి దగ్గరైనప్పుడే అతనిపై ఇష్టం, ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటాయని మర్చిపోవద్దు. సో విన్నారు కదండి, అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.